శ్రీ రమణ భాషణములు. భక్తుడు: భగవాన్ అన్ని చోట్లకు వెళ్ళి అందరికీ సత్యాన్ని బోధించవచ్చు కదా. మహర్షి: నేనట్లు చేయడం లేదని నీకెలా తెలుసు? బోధ అంటే వేదిక ఎక్కి చుట్టూ చేరిన ప్రజానికాన్ని వాగ్దారలో ముంచేయడమా? ప్రబోధ చాలా సరళమైనది, పరస్పరం భావాలు తెలియచేయనది. దానిని మౌనంగా కూడా చేయవచ్చు. గంట పైన ఉపన్యాసం విని ఏ విధంగానూ ప్రభావితుడు కాకుండా, జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలు పాటించకుండా వెళ్ళిపోయే వారి గురించి నీవేమనుకుంటావు? మరొకడు పవిత్ర సన్నిధిలో కూర్చొని జీవితంపై దృష్టి పూర్తిగా మార్చుకొని పోతాడు. వీరిద్దరిని పోల్చి చూడు, ఇందులో ఏది మంచిది? ఏ ఉపయోగము లేని ఉపన్యాసమా, నిశ్శబ్దంగా కూర్చుని విజ్ఞాన శక్తులను ఇతరులపై ప్రసరింపచేయటమా? ఇక వాక్కు ఎలా వచ్చింది? శుద్ధ చైతన్యం ఉన్నది, దాని నుండి అహంకారము, దాని వలన ఆలోచనలు, దాని నుండి మాటలు వచ్చాయి. ఈ విధంగా చూసుకుంటే మాటలు శుద్ధ చైతన్యానికి మునిమనువల వంటివి. మాటలే అంత శక్తివంతములైతే అవ్యక్త మౌన వాక్య ఇంకెంత శక్తివంతమో నీవే నిర్ణయించుకో.